రాజశేఖర రెడ్డి లాంటి ఆయన్ని ఓడించారు, ఎన్టీ రామారావు గారు లాంటి ఆయన్ని ఓడించారు, చంద్రబాబు నాయుడిని ఓడించారు, ఇందిరాగాంధీని ఓడించారు. రాజశేఖర రెడ్డిని ఓడించారా? రెడ్డి గారు లాంటి సీఎం He was really man of the masses. మీకు ఆ లెవెల్ లేదు, అంత సీన్ లేదు, మాట తప్పే అలవాటు లేదు. మీరు రాజశేఖర రెడ్డి గారు యాజ్ లాంగ్ యాజ్ హీజ్ ఇన్ పులివెందుల పులి ఎంత శత్రువైనా సరే కోపాన్ని ప్రదర్శించడు, ఆప్యాయంగా మాట్లాడిస్తాడు. हिंदुस्तान में मुसलमानों को अक़लियत को रिजर्वेशन देने वाले कौन लोग थे? मुसलमान नहीं थे. वो रिजर्वेशन हमको यहाँ राजशेखर रेड्डी ने दिलवाया. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇచ్చిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. 108 చూడండి. ఇక్కడ ఎవరికి ఎక్కడ ఏ గ్రామంలో ఒక గర్భిణీ స్త్రీకి పొందొచ్చినా, ఓ చిన్న పిల్లవాడికి పొందొచ్చినా ఉన్నట్టుండి ఆ పత్రిక తీసుకొని పోవాల్సి వస్తే ముందు రోజుల్లో ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు. వాటి రోజున కేవలం ఒక్క ఫోన్ కాల్ చాలు, 20 నిమిషాల లోపల కొయ్ 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 కొయ్. చరిత్ర చూస్తుందయ్యా, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాము, చరిత్రలో ఏ విధంగా నిలిచిపోతున్నాము అనేది ముఖ్యం. ఆయన ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ తో చదువుకుని ఈ రోజు ఇన్ఫోసిస్ లిమిటెడ్ లో నేను జాబ్ చేస్తూ మా ఫ్యామిలీని నిలబెట్టగలిగానంటే కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. శత్రువు అయినా సరే ఎదురుగా వచ్చి సమస్య ఉంది అంటే కాగితం తెచ్చావా, సంతకం ఎప్పుడు పెట్టాలని జేబులోంచి పెన్ను తీస్తూనే ఉండేవారు. ఇప్పుడు ఆయన రోజు ఉదయం తన ఇంటి ముందు ఎంతమంది ప్రజలు వచ్చి నిలబడి ఉంటే అంతమందిని వ్యక్తిగతంగా కలిసేవాడు. ఆ రోజుకి ఎంతమంది బయట నిలబడి ఉంటే అంతమంది దగ్గరికి తన అధికారులు వెళ్ళి నడుచుకుంటూ వాళ్ళని ఒక్కొక్కళ్ళని కలిసి వాళ్ళ మహాజరు తీసుకొని వాళ్ళకు విజ్ఞప్తి ఏమిటో చూసి అవసరమైతే వాటి మీద ఇన్స్ట్రక్షన్స్ రాసి అధికారులకు ఇచ్చి అప్పటిదప్పుడు అవి ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా చూసేవాడు. అందుకోసమే రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం కూడా most of the Brahmins voted for Congress party. Not because Brahmins supported Congress party, but because Rajశేఖర Reddy was there, people voted for him. రైతుల్లో మనోస్థైర్యాన్ని క్రియేట్ చేయాలి. ఏ ఒక్క రైతు కూడా పశువులు నమ్ముకోవాల్సిన పని లేదు, ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పని లేదు. మేమున్నాం. కేవలం మగవాళ్ళు మట్టుకే సంపాదించకుండా ఆడపిల్లలు కూడా కుటుంబాల్లో భారం పంచుకోగలిగిన రోజున ఈ సమాజానికి మరింత మేలు జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రజలు మా పట్ల ఉంచిన విశ్వాసాన్ని ఏ ఒక్క రోజు పొరపాటును కూడా వమ్ము చేసుకోం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమల అడవుల మీదుగా వెళ్తుండగా మిస్ అయింది. 48 గంటలు గడిచినా ఇంకా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు కలవరపడుతున్నారు. ఆ టైంలో నేను స్కూల్లో ఉన్నాను. ఇన్ఫాక్ట్ హాలిడేస్ ఉన్నాయి అంటే అండ్ సార్ తెలియదు ఎక్కడున్నారో తెలియదు. కొన్ని గంటలు టీవీ ముంగడ కూర్చొని నాకు గుర్తుంది ఆ న్యూస్ తెలియగానే మా మదర్ ఏడ్చారు. సో షీఈస్ నాట్ పొలిటికల్లీ కనెక్టెడ్, తను పెద్ద మనిషి, సీఎం, పాపం ఎంత కష్టపడ్డాడు అన్న ఉద్దేశంలో సార్ ఈ నెల పింఛన్ పైసలు ఇంకా రాలేదు కదా సార్? చచ్చిపోయిండు సార్. ఇంతమంది జీవితాలను మార్చినటువంటి ఒక వ్యక్తి ఇంకా గనక బ్రతికి ఉంటే చాలా మంది జీవితాలలో వెలుగు నింపేవారు. సర్పంచ్ గా కూడా గెలవలేని నాలాంటి ఎంతో మందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించి రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.